లో మనందరు కూడా కొన్ని ఆలోచనలు, ఆశలు, కోరికలు సహజంగా ఉంటాయి కదా. అందరికీ సంతోషం, సమాధానం, విజయం అన్నీ కావాలని మనము కోరుకుంటూ ఉంటాం. కానీ అవన్నీ కూడా జరుగుతాయనంటే చాలాసార్లు జరగడం లేదు. చాలాసార్లు జరగడం లేదు. ఎందుకు అని ఆలోచించినప్పుడు మనము చేయాల్సినటువంటి విషయాలు లేదా దేవుని యొక్క సంకల్పాన్ని మనం చాలాసార్లు పక్కకి పెట్టేసి మనము మన సొంత ఆలోచనలతోనే వెళ్తున్నట్టుగా మనం గమనించవచ్చు. అయితే ప్రతి సంవత్సరం కూడా దేవునికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది మన పట్ల, మనందరి పట్ల. అయితే ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బైబిల్ గ్రంథంలో మొదటిది ముఖ్యమైంది, మొదటి ఆదివారం కాబట్టి మొదటిది ముఖ్యమైంది మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇది మర్మమేమి కాదు, మనందరికీ తెలిసిన విషయమే. కానీ మన జీవితంలో కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయనంటే, ఆ ఒక్కటి మనం చేసినట్లయితే అన్నీ అక్కడ సెట్ అయిపోతాయి అన్నమాట. ఆ ఒక్కటి చేసే దగ్గరే మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే పొరపాటు చేస్తూ ఉంటాం. ఆ ఒక్కటి మనం మిస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ ఒక్కటి మిస్ చేస్తున్నందుకే అంత కూడా వ్యవస్థ అటు ఇటు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కటి ఏంటిది, మొదటిది ఏంటిది అనేది ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. అందరు తెరవండి, అందరు బైబిల్ చూడండి. బైబిల్ చూడాలి. చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? లేకపోతే కొనుక్కోండి. పాటల పుస్తకాలు కూడా అందరి దగ్గర ఉండాలి. ఓకేనా? ఖచ్చితంగా బైబిల్ చూడాలి. వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. బైబిల్ లేకుండా, బైబిల్ చూడకుండా ఉంటే చాలా మనం మిస్ అవుతాం. 22వ అధ్యాయం 37-38 వచనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38 వచనాలు. చాలా ఆజ్ఞలు చెప్తలేము, ఒకటే ఆజ్ఞ, ముఖ్యమైనది, మొదటిది కదా. దేవుడు మనకిస్తున్నటువంటి మొట్టమొదటి ఆజ్ఞ, ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటిది? అది నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ, ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. ఈ ఒక్క ఆజ్ఞను గనక మనం శిరసా వహిస్తే మన జీవితంలో అన్నీ సెట్ అవుతాయి, అన్నీ కరెక్ట్గా అవుతాయి. అర్థమవుతుందా? నేను గమనించిన విషయం ఏంటనంటే, ఈ మొదటిది ముఖ్యమైనటువంటి ఆజ్ఞనే మనం చాలాసార్లు ఏం చేస్తున్నాము, చేస్తలేం, విధేయత చూపిస్తలేం. ఈ ఆజ్ఞని మనము విస్మరిస్తున్నాం. చాలా విషయాలు చేస్తున్నాం, చాలా ఆజ్ఞలు మనం పాటిస్తున్నాం. కానీ నీవు ఫస్ట్ది చేయకుండా ఫస్ట్ బేస్ ఉండాలి కదా. అవునా? ఇల్లు కట్టేటప్పుడు ఏమంటారు? బేస్మెంట్ మెయిన్ ఉండాలి కదా. పునాది స్థిరంగా ఉంటేనే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా మనం కట్టగలం. బేస్ ఏంటిది? క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిది ఏంటి అని అంటే, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించడం. అర్థమవుతుందా? పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించడము. ఇది మొదటిది, ముఖ్యమైనది, పునాది. ఇది మనం చేయకుండా మీరు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని పనులు చేసినా వాటి ద్వారా మనకు ఒరిగేదేమీ లేదు. అది దయచేసి గమనించాలి. మీరు ప్రేమిస్తలేరు అని నేనేం అనడం లేదు, కానీ దేవుడు అనుకున్నంతగా ప్రేమిస్తున్నారా? దేవుడు కోరుకున్నంతగా ప్రేమిస్తున్నారా? ఆలోచన చేయండి. మన క్రైస్తవ్యానికి పునాది ఏంటంటే ప్రేమనే కదా. అవునా కదా? మనం దేన్ని బట్టి ప్రభు దగ్గరకు వచ్చినామనంటే, ఆయన కల్వరిలో చూపినటువంటి ప్రేమను బట్టి మనం ప్రభు దగ్గరకు వచ్చినాం. అంతేనా? ఇంకేమైనా ఆశపడి వచ్చిందా? ఆయన చూపిన ప్రేమ కదా. కల్వరిలో ఆయన చూపినటువంటి ప్రేమ మనల్ని ఆకర్షించింది, మనల్ని ఆయన యొద్దకు నడిపించింది. కాబట్టి ఆ ప్రేమ ఏమవ్వాలి? సంవత్సరాలు గడుస్తున్నా కొలది ఏమవ్వాలి? అధికమవుతూ
ఉండాలి. దేవునికి మన పట్ల ప్రేమ అధికమవుతుంది, కానీ మనకు మాత్రం ఏమైతలేదు, ప్రేమ అధికం అవుతుందా? నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఎలా చెప్పగలరు? ఏం చేస్తున్నారు ప్రేమిస్తున్నారండి? ప్రేమిస్తే ఏమవుతుంది అనేది తర్వాత చూద్దాం. అసలు మీరు ప్రేమిస్తున్నారా లేదనేది ఫస్ట్ తేల్చుకుందాం మనం. ఓకేనా? నిజంగా ప్రేమిస్తున్నారా దేవుణ్ణి? అవును నేను ప్రేమిస్తున్నా అని మీరు అన్నారు అనుకోండి, నెక్స్ట్ నాకు క్వశ్చన్ అంటే ఎట్లా అని అడుగుతా. అంతే కదా? ప్రేమిస్తున్నారంటే ఒట్టిగానే అంటే అయిపోద్దా? పేపర్ మీద రాసేస్తే అయిపోద్దా? నేను మనసులో బాగా అనుకుంటున్నంటే అయిపోతుందా? అట్లా కాదు కదా. అవునా? ప్రేమిస్తున్నారా దేవుని? మీరు ఆలోచన చేయండి. ఒక 2-3 విషయాలు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎంత ప్రేమిస్తున్నారు, అసలు ప్రేమిస్తున్నారా లేదా అనేది మీరు ఆలోచన చేసుకోండి. సరేనా? నిజంగా మనం ప్రేమిస్తే ఫస్ట్ ఫార్మోస్ట్ ఫీలింగ్ మనకు కలిగేది ఏంటి తెలుసా? ఆయనతో ఉండాలి అని అనిపిస్తుంది. కామన్ థింగ్ కదా. అవునా? నిజంగా మీరు ప్రేమిస్తే దేవుణ్ణి అనే కాదు, మామూలుగా కూడా మీరు ఆలోచన చేయండి. లోకరీతికి కూడా మీరు ఎవరిని ప్రేమిస్తారో వారితో మీకు ఉండాలనిపిస్తుంది. మీకు ఉండాలనిపిస్తుందా దేవునితో? ఎంతసేపు ఉంటున్నారు దేవునితో? అక్కడే మీ ప్రేమ ఏ రేంజ్లో ఉందో మనకి అర్థమైపోతుంది. మీరు మీ జీవితంలో అధికమైన సమయము మీరు ఎవరితో గడుపుతున్నారో, వేటితో గడుపుతున్నారో మీరు వారిని ప్రేమిస్తున్నట్టు. అంతే, అబద్ధాలు ఆడకండి. ఓకేనా? మీ జీవితంలో అధికమైన సమయము ఎవరితో గడుపుతున్నారు, లేకపోతే వేటితో గడుపుతున్నారు, ఏ విషయంలో మీ సమయం అధికంగా మీరు కేటాయిస్తున్నారు, మీరు వాటిని ఆ విషయాలని మీరు ప్రేమిస్తున్నారు. నిజంగా దేవుని అది జనరల్గా మనం ఆలోచించినప్పుడు ప్రేమ ఉన్నటువంటి వారితో ఉండాలనేటువంటి ఆశ ఉంటుంది. అందుకనే యేసుప్రభు మళ్ళీ ఏర్పాటు చేసుకున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనందరికీ తెలిసిన మాట. యేసుక్రీస్తు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? ఆయన కుమారునితో సహవాసము చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఒకసారి చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. చూడండి, ఎందుకు దేవుడు పిలుచుకున్నాడంటే తన కుమారుని సహవాసమునకు, దేవునితో సహవాసము చేయడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. మీరు ఆదికాండంలో కూడా చూస్తే దేవుడు ప్రతిరోజు ఏం చేసేవారట? ఆదాంతో కలవడానికి వచ్చేవారు కదా. దేవునికి ఇష్టం ఆయనతో ఉండాలని. మీరు ప్రకటన గ్రంథంలో కూడా చూస్తే అక్కడ ఏముంటుంది? నేను హృదయం అనే తలుపునొద్ద నేను తలుపునొద్ద నిల్చుండి నేనేం చేస్తున్నా? తడుచున్నా. ఎవడైనా తలుపు తీస్తే నేను వచ్చి వారితో ఏం చేస్తా? సహవాసం చేస్తా. ఇక్కడ ఎవరికి కనిపిస్తుంది ఆశ? మనకా దేవునికా? దేవునికే కదా. దేవుడు ప్రతిరోజు ఆదామును కలవడానికి వచ్చేవాడు. అవునా? ప్రేమ ఉండేటువంటి వారితో ఉండాలి అనేటువంటి ఆశ ఉంటుంది. అర్థమైతే దేవునికి ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక ఆశ ఏంటి తెలుసా? మనతో ఉండాలి అని. అందుకనే కదా ఆయన ఏమని వాగ్దానం చేసినాడు? ఇదిగో నేను సదాకాలం నేను మీకు తోడుగా ఉంటా. అవునా? నేను మీతో ఉంటా, నేను మీలో ఉంటా అంటాడు కదా. నేను వెళ్ళుట మంచిది, నేను వెళితే ఆదరణకర్త అయిన దేవుడు వస్తాడు, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. మీరు ఆలోచన చేయండి. ఎవరిని ప్రేమిస్తున్నారు ఎక్కువ? ఆజ్ఞ మనకి ఇవ్వబడ్డది, కానీ మనము దాన్ని పాటిస్తలేము. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మనము నిజంగా ఆయనను ప్రేమిస్తున్నామంటే ఆయనతో ఉండాలి అనేటువంటి ఆలోచన మనలో బలంగా ఉంటుంది. ఆయన సన్నిధిలో నేను ఉండాలి, ఆయనతో నేను సమయం గడపాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి, నేను వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడాలి అనేటువంటి ఆలోచన, కోరిక బలంగా ఉంటుంది. అందుకని కదా దావీదు అంటాడు, నేను యెహోవా యొద్ద ఒక వరము అడిగిన. ఏంటిది అది? నేను ఆయన మందిరంలో నివసింపగోరుచున్నానంటాడు. నేను ఆయనతోనే ఉండాలనుకుంటున్నాను, ఆయనలోనే ఉండాలనుకుంటున్నాను. అంత ప్రేమ దావీదుకి దేవుడు అంటే. మనకెంత ఉంది? ఎంత సమయము మనము ప్రభుకి కేటాయిస్తున్నాం? మన
అనుదిన జీవితంలో అనేది మనము ఆలోచన చేయాలి. అసలు ఫీలింగ్ ఉందా? దేవుడు అంటే ప్రేమ ఉందా? ఆలోచన చేయాలి. హనోకట తన జీవిత కాలం అంతా ఏం చేసినాడు? ఆయనతో నడిచినాడు. ఆయన చాలా సంవత్సరాలు బ్రతికింది, చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాలు. మనము 60-70 సంవత్సరాలు, అందులో సగము లోకంలోనే గడిపేస్తాం. ఆ సగం జీవితం కూడా మనము ప్రభుతో గడపడానికి కింద మీద పడిపోతూ ఉన్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నిజంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? నిజంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. రెండోది, నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాట వింటాం. ఆయన మాట మనము వింటాం. వింటున్నారు ఆయన మాట. వినడం అంటే ఇప్పుడు మీరు వింటున్నారు చూడండి, ఈ సెన్స్లో కాదు. వినడం అని అంటే చేయడం. మనం చాలాసార్లు అంటాం కదా, పిల్లలు మాట వింటలేరంటే వాళ్ళకి చెవుడని కాదు, వారు చెప్పింది చేస్తలేరని అర్థం. అవునా? మనకు ప్రేమ ఉంటే ఏం చేస్తాం? ప్రేమ ఉంటే వింటాం కదా. అవునా? మనం సాధారణంగా లోకరీతిగా మనం ఆలోచించినప్పుడు చాలా గృహాల్లో మనం చూసేది కామన్గా, కొత్తగా పెళ్ళైనప్పుడు అబ్బాయి అమ్మాయి యొక్క కంప్లైంట్ ఏంటి తెలుసా? నా మాట, ఎవరి మాట వింటుండు? అమ్మ అల్లమైంది, భార్య బెల్లమైంది అంటారు. అవునా? అంటే ఎందుకు? ఎవరి మాట వింటున్నాడు? భార్య మాట వింటున్నాడు. అది కొద్ది రోజులే ఉంటుంది, తర్వాత సంగతి. కానీ అవునా, కొందరు ఎప్పుడు వినేవాళ్ళు ఉంటారు. ఇక్కడ విషయం ఏంటిదనంటే, మనం ప్రేమిస్తే ఏం చేస్తాము? వింటాం కదా. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మాట మీరు వింటారు. ఏ విషయంలో వింటారు? అన్ని విషయాల్లో వింటారు. అన్ని విషయాలు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటున్నాము, కానీ ఆయన మాట మాత్రము వింటున్నారా? అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా? నిదర్శనం ఏంటిది? ఆయన అన్ని విషయాలలో దేవుని మాట విన్నాడు కదా. దేవుడు ఏది చెప్తే అది, ప్రభువా నీ మాట ఫైనల్. ఇంకా దేవుడు చెప్పిండంటే ఇక తర్వాత ఇంకా సెకండ్ థాట్ అనేది లేదు. ఇంకొక సెకండ్ ఒపీనియన్ దగ్గరికి అబ్రహాం ఎప్పుడు పోలేదు. ఎందుకు? దేవుడు చెప్పిండు. నేను దేవుడిని ఎంత ప్రేమిస్తున్నానంటే ఆయన ఏది చెప్తే అదే. లాస్ట్కి వస్తే నా కొడుకుని ఇచ్చామంటే కూడా నో ప్రాబ్లం, అది కూడా నేను చేయడానికి సిద్ధమే. అంతగా ప్రేమించిండు ఆయన. మనం ఎంత ప్రేమిస్తున్నాం దేవుణ్ణి మనము ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారనంటే మొట్టమొదటిది ఆయనతో ఉండాలనే ఆశ మీలో ఉంటుంది. నేను ఫస్ట్ సండే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది కరెక్ట్ ఉంటే, ఈ ఒక్క విషయంలో మీరు కరెక్ట్గా ఉంటే మీ ఇయర్ అంతా కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అర్థమవుతుందా? ఇది మనము ఖచ్చితంగా మనల్ని మనం పరిశీలన చేసుకొని సరి చేసుకోవాల్సినటువంటి అంశం. కాబట్టే ఈ విషయాలు నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనతో ఉండాలనేటువంటి బలమైన కోరిక. తర్వాత ఆయన మాట వినాలి. అందరు ఏం చెప్తున్నారు అనేది అన్న, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అందరు మాట విన్నాక దేవుని మాట వినడం కాదు, అందరికంటే ఫస్ట్ దేవుడు ఏం చెప్తున్నాడు అది. దేవుడు చెప్పినాక ఇంకా వేరే వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలతో మనకు సంబంధము లేదు. ఎందుకనంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు మన మేలు కొరకే అన్నీ చెప్తాడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మోషే కొండ మీదకి పోయినట్టు అటే పోయింది 40 రోజులు కదా. అదేంది, మనం 4 గంటలు కూర్చొనికే కింద మీద పడతాం కదా. ఇప్పుడు కొంచెం 1/2 అవర్ 45 మినిట్స్ కానీ అన్న రోజు ఎందుకో బాగానే సేపు చెప్పిండు. అవునా? మోషకి ఏర్పడలేదట సమయం. దేవునితో ఉంటే ఆయనకి సమయము ఏర్పడదు. అవునా? ఆయన మాట వినాలనేటువంటి కోరిక, ఆయన మాట వినాలనేటువంటి ఆశ. ఎందుకు? ఆయన నేను ప్రేమిస్తున్నా కాబట్టి ఆయన ఏం చెప్పినా నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మన దేవుడు నిజంగా ఇది వన్ సైడ్ లవ్ కాదు. నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు మన జీవితంలో ఎట్లుంటుందంటే, మనమే ప్రేమిస్తాం, ఎదుటి వ్యక్తి ప్రేమించకపోవచ్చు మనలాగా. కానీ ఇక్కడ అట్లా కాదు. మనకంటే ఎక్కువ ప్రేమించే వ్యక్తిని మనము ప్రేమించాలి అని దేవుని వాక్యము సెలవిస్తాం. కాబట్టి ఆయన మాట వింటున్నారా? 2025లో మీరు ఎంత విన్నారు ఆలోచన చేసుకోండి. దేవుడు మాట్లాడుతుంటాడు. మీకు అర్థమయ్యే రీతిలోనే మాట్లాడతాడు.
చాలాసార్లు అనుకుంటాం కదా, నాకు బైబిల్ చదవరాదు, నాకు అది రాదు ఇది ఇవన్నీ కాదు. మీకు అర్థమయ్యే భాషలోని దేవుడు మీతో మాట్లాడతాడు. చదువు రాని వారికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలోనే దేవుడు మాట్లాడతాడు. మీకు అర్థమవుతుంది దేవుడు నాతో మాట్లాడుతా అంటే. చాలాసార్లు సేవకులు చెప్పే మాట ఏంటంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు అనే మాట ఎక్కువ మనం వింటుంటాం. చదువు రాకపోతే ఏంది అని అనుకుంటాం కదా. వినడం ద్వారా, ఆలోచనలు ఇవ్వడం ద్వారా, అర్థమవుతుందా, మన చుట్టూ ఉండేటువంటి ఆత్మీయుల ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మనము వినాలనే మనసు ఉండాలి కానీ దేవుడు ప్రతిరోజు మాట్లాడుతాడు. హల్లెలూయా. వినాలనే మనసు ఉంటే దేవుడు ప్రతిరోజు మాట్లాడతాడు. ప్రతిరోజు తన హావభావాలు చెప్తుంటాడు, తన ఫీలింగ్స్ చెప్తుంటాడు, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో చెప్తాడు, ఆయనకి ఏం అనిపిస్తుందో చెప్తాడు. ప్రతి చిన్న విషయం మనతో ముచ్చటించాలని దేవునికి ఆశ. మనం చాలాసార్లు అంటే జ్ఞాపకం చేసుకున్నాం భక్త్ సింగ్ గారిని. ఆయన కటింగ్ చేసుకోవాలంటే కూడా దేవుని మనం అడుగుతామా? అంత క్లోజ్నెస్ ఎక్కడ మనకి కదా. ప్రభా పొమ్మంటావా అని అడిగేవాడట. అంటే దేవుడు చెప్తుండే, వద్దని కూడా చెప్తుండే, ఈరోజు వద్దు అని చెప్తుండే. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎంత క్లోజ్ అనిపిస్తుందా, సిల్లీ అనిపిస్తుందా? ఎంత క్లోజ్ ఉంటే ప్రతి చిన్న విషయం కూడా మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడు. అంత పెద్ద దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా మనతో ముచ్చటించాలని దేవునికి ఆశ ఉంటుంది. మనం ఎప్పుడు పోతాం తెలుసా దేవుని దగ్గరికి? ఆయన మాట వినడానికి. పెద్ద పెద్ద విషయాలు, పెళ్ళి ఎవరిని చేసుకోవాలి, ఇల్లు కొనాలా, ఎక్కడ ఉండాలి, ఇలాంటి వాటి విషయంలోనే మనం ఆయన మాట వినడానికి వెళ్తాం. ప్రభువా నీ చిత్తమేంది ప్రభువా? నువ్వు రోజు ఆయనతో ఉంటే నీ చిత్తమేంది అని అడగాల్సిన అవసరమే లేదు అసలు. ఆయన చిత్తం నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇది దేవుని చిత్తం కాదని నువ్వే చెప్పేస్తావు. మనకు సహవాసం, మనం ఆయనను ప్రేమిస్తలేము, ఆయనతో సమయం ఎక్కువ గడుపుతలేము కాబట్టి మనం స్పెసిఫిక్గా పోయి అడగాల్సి వస్తుంది. దేవా ఏమంటావు, ఏదో ఒకటి చెప్పు, నాతోనే ఉంటున్నావు, నా గురించి నీకు తెలియదా అంటాడు దేవుడు. అర్థమైందా? నాతోనే ఉంటున్నావు కదా, నా గురించి నీకు తెలియదా? ఆయన మనస్సు మనం ఎరగాలి. ఆయనతో ఉంటే ఆయన మనస్సు మనము ఎరగగలం. కాబట్టి ఎంత మట్టుకు మనం ఆయన మాట వింటున్నాం, ప్రేమిస్తున్నామని అంటున్నాం, కానీ ఆయన మాట వినకపోతే అది ప్రేమిస్తున్నట్ట. యోహాను సువార్త చూడండి ఒక మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఏం చేస్తారట? ఇప్పుడు చెప్పండి, ప్రేమిస్తున్నారా? ఒకే ఒక ఆజ్ఞ గురించి మనం ఆలోచన చేద్దాం కదా. మీరు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటారు. మీరు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞ ఏంటిది? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో మనం ఆయనని ప్రేమించాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా 55:3. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. దేవుని మాట వింటే మీరు బ్రతుకుతారు. అర్థమవుతుందా? ఇదిగో మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటూ ఉంటామో శాశ్వతమైన కృప దేవుడు మన ఎడల చూపిస్తాం. ఈ లోకంలో బ్రతకడానికి ఆయన కృప ఉంటే చాలు. అర్థమవుతుందా? ఆయన కృప ఉంటే చాలు. కాబట్టి ఆయన కృపను పొందుకోవాలనంటే మనం ఆయన మాట వినాలి. మూడోది, మనం ఆయనను ప్రేమిస్తున్నాం అనడానికి ఇంకో నిదర్శనం ఏంటి తెలుసా? మనం ఆయనను వెంబడిస్తాం. ఎవరిని ఫాలో అవుతాం? మనం ఎవరిని ప్రేమిస్తామో వారిని ఫాలో అవుతాం కదా. కొంతమంది, అంటే ఇప్పుడు అట్లా ఉందో లేదో తెలియదు కానీ, ఒకప్పుడు ఏం చేసేవారంటే ఎవరైతే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటారో, వాళ్ళు క్రికెటర్ కానీ, హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ, ఇష్టమైన వాళ్ళ ఫొటోస్ ఎట్లుంటుండే, వాళ్ళ గోడలు మొత్తం వాళ్ళే ఫొటోస్. అంటే ఇప్పుడు ఎవరు పెట్టుకుంటారు కానీ ఎవరు పెట్టుకుంటలేరు, అవునా? వాళ్ళ గోడలు మొత్తం వాళ్ళు. ఒకవేళ విరాట్ కోహ్లీ ఇష్టం అనుకోండి, గోడల మీద మొత్తం వాళ్ళ ఫోటోని. అర్థమవుతుందా?
ఒకవేళ మహేష్ బాబు ఇష్టం అనుకోండి, ఎటు చూసినా ఆయన కనబడాలి వాళ్ళకి, ఎటు పోయినా ఆయనే. అంటే అంత ప్రేమ అనమాట వాళ్ళకి. అర్థమవుతాం. వాళ్ళనే వారు ఏం చేస్తారు, ఫాలో అవుతాం. వారు ఎలాంటి డ్రెస్సులు వేస్తే అలాంటి డ్రెస్సులు, వాళ్ళు ఎట్లా నడిస్తే అట్లా నడిస్తే. అవునా? వీరెవరి ఫాలోవర్స్? వాళ్ళ ఫాలోవర్స్. అవునా? అంటే ఇష్టం, నాకు ఇష్టం ఆయన, కాబట్టి నేను కూడా ఏం చేస్తా, నేను కూడా ఇట్లనే నడుస్తా. అర్థమైంది? నాకు ఇష్టం. వాక్యం ఏమి చెప్తుంది? యేసుప్రభు శిష్యులతోనేమని తెలుసా? నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులు పట్టు జాలరిగా చేస్తా. నా వెంబడి రండి అని అంటే నన్ను అనుసరించండి, నన్ను ఫాలో అవ్వండి అని దేవుడు చెప్తున్నాడు. మనం ఎవరిని ఫాలో అవుతున్నాం? మీరు ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన ఫాలో అవుతారు. మీరు ప్రేమించలేదనుకోండి, ఆయనను ఫాలో గారు. అన్ని విషయాలు ఫాలో అవ్వడం అని అంటే ఆయన ఏ విధంగా నడుచుకున్నాడు, ఆయన ఏ విధంగా జీవించినాడు, ఆ విధంగా మనం కూడా ఆయనను ఇమిటేట్ చేయడం. అందుకనే పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నట్లు మీరు నన్ను పోలినారు. నేను ఎలా నడుచుకున్నా తెలుసా? యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడో అలాగే నడుచుకున్నా. నాకు అంత ప్రేమ, ఆయనలాగానే ఉండాలని నాకు ఆశ. మీరు ప్రేమిస్తుంటే నిజంగా నేను ఒకటే చెప్తాను, మీరు ఆయనని వెంబడిస్తారు. ఆయనని వెంబడిస్తారు. మీరు ఆయనని వెంబడిస్తలేరంటే మీరు ఆయనని ప్రేమిస్తలేరు. యేసు ప్రభు ఎంత ఖచ్చితంగా చెప్తారంటే, దేవుడు చాలామందిని పిలిచింది కానీ అందరూ యేసు ప్రభుని ఫాలో కాలే. లూకాసు వార్తలు చదివితే వాళ్ళు చాలా సాకులు చెప్తారు. నేను ఆవులను కొన్నా, నేను మొన్న పెళ్లి చేసుకున్నా, మన ఆయన అది ఇది అని చాలా రీజన్స్ చెప్తాడు. దేవుడు అంటాడు, అవన్నీ కాదు, నువ్వేం చెయ్యి, నువ్వు నన్ను వెంబడించు. అర్థమైతే? నువ్వు నన్ను వెంబడించు, ఇది టాప్ ప్రయారిటీ. నన్ను వెంబడించడమే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటిది. అది తప్ప నువ్వు ఇంకేం చెప్పినా కానీ అవన్నీ వేస్ట్. దేవుడు అవి ఏమి కూడా పట్టించుకోడు. మీరు దేవుని దగ్గర సాకులు చెప్పకండి. ప్రభువా నేను వెంబడించాలని బాగా ఆశ ఉంది కానీ మనసు ఇటు లాగుతుంది ప్రభువా అంటే, అటే పో, నువ్వు దేనికి పనికిరావంటాడు. ఆయన వెంబడించగోరు వాడు ఎట్లా వెంబడించాలి? సిలువను ఎత్తుకొని వెంబడించాలంటే చావడానికి అయినా సిద్ధమే. నేను ఆయనను అనుసరిస్తున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఏం ఎదురవ్వచ్చు, చావు ఎదురవ్వచ్చు, అయినా కానీ నేను సిద్ధం. యేసుక్రీస్తు కొరకు హతసాక్షులైన అవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా. ఆదిమ సంఘములు కానీ ఇప్పుడైనా సరే, ఈ కాలంలో కూడా అనేకులు యేసు ప్రభు కొరకు చచ్చిపోతున్నారు. వారి తల దగ్గర గన్ను పెట్టి యేసు ప్రభుని వదిలిపెట్టేసాయంటే యేసు ప్రభుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నటువంటి వారు ఇప్పుడు ఉన్నారు. ఎంతో హింస పొందుతున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? దేవుని వారు ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఆయన విడిచిపెట్టడం ఇష్టం లేదు. మరణిస్తూ కూడా ఆయనని పట్టుకొనే చనిపోవాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, నిజంగా మనము ఆయనను ప్రేమిస్తే మనం ఆయనని వెంబడిస్తాం. ఎంత మట్టుకు వెంబడిస్తున్నాం? అన్ని విషయాల్లో మనం ఆయనను అనుసరిస్తున్నామా? ఆయన జీవిత విధానం కానీ, ఆయన మాట్లాడే ధోరణి కానీ, ఆయన మనకు చూపిన మాదిరి కానీ, అన్ని విషయాలు మనం ఆయనని వెంబడించాలి. అయితే మనం ఎందుకు ప్రేమించాలి అనేటువంటి ప్రశ్న కూడా మీకు రావచ్చు. ఒక 2 విషయాలు నేను మీకు వాక్యంలో నుండి చూపిస్తాను. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం. చూడండి, ఎందుకు ప్రేమించాలి తెలుసా? ఆయనను ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు? 1000 తరముల వరకు కరుణిస్తాడు. ఇంకో చోట ఏముంటుంది తెలుసా? ఆయనను ప్రేమించే వారిని దేవుడు ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడట. కాబట్టి మనకేం కావాలి? దేవుని కరుణ కావాలి. ఆయన కరుణ కావాలంటే మనం ఆయనని ప్రేమించాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. 8:28. చూడండి, మనం నిజంగా దేవుని ప్రేమిస్తే ఏమైతే తెలుసా? అన్నీ మనం మేలు కొరకే జరుగుతాయి.
హల్లెలూయా. పాట పాడదాం, అంతా నా మంచికే అంతా నా మేలుకే అని. అందరికీ కాదు అది, అది అందరికీ వర్తించదు. ఏ? నువ్వు దేవుని ప్రేమించకపోతే అంత నీ మేలుకి ఎందుకైతే కాదు. బైబిల్ ఏం చెప్తుంది? ఆయనను ప్రేమించు వారి కొరకు, ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో వారి విషయంలో అన్నీ కూడా మేలు కొరకే సమకూడి జరుగుతాయి. అంటే ఒకవేళ అది కీడుగా అనిపించినా కానీ ఆ కీడులో నుండి కూడా దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. అర్థమవుతుందా? అల్టిమేట్గా మనకి దేవుడు ఏం తీసుకొస్తాడు? మన చేతుల్లో ఏం పెడతాడు? మేలు అనే ఆశీర్వాదాన్ని మన చేతుల్లో పెడతాడు. కాబట్టి మనం ఒకటే ఒక పాయింట్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఏంటంటే నేను ఏది ఏమైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తా, అంతే. ఈ ఒక్క విషయంలో మీరు ఖచ్చితంగా ఉన్నారనుకోండి, మీ జీవితంలో ఎన్ని తుఫాన్లు రాని, ఎన్ని యాక్సిడెంట్లు కానీ, ఎన్ని కింద మీద అయిపోని, ఫైనల్గా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అందులో నుండి అద్భుతమైనటువంటి మేలు దేవుడు మనకి తీసుకొని వస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి. అర్థమవుతుంది? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి. యోసేపు దేవుని ప్రేమించినాడు. ఎంతగా ప్రేమించినాడు అని అంటే దేవుని వ్యతిరేకంగా ఏ పని చేయడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకనే ఆయన జీవితంలో మనం ఎట్లా చూస్తాం? ఆయన ఒక ముగింపు ఫరో తర్వాత ఫరో స్థాయిలో ఉండి ఆయన ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినాడు ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో ఆయనను ప్రేమించిన వారిని ఎప్పుడు కూడా దేవుడు కిందకి త్రోసివేయలేదు. ఆయనను ప్రేమించినారు కాబట్టి ఆయన ఎంతగా వెంబడించినంటే అగ్నిలో పడవేసినా దేవుణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. వారిని గొప్ప అధికారులుగా నిలబెట్టినారు దేవుడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు. దానియేలు దేవుని ఎంతగా ప్రేమించినట్టు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారు శాసనం రాని ఏది రాని నేను మాత్రము దేవుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తీసుకుపోయి సింహాల గుహలో వేసినారు, అయినా కానీ అవేమీ చేయలేకపోయినాయి. ఎందుకు? అన్నీ వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి, అన్నీ వారి మేలు కొరకి. ఆ శ్రమ తర్వాత ప్రతి ఒక్కరు కూడా గొప్పగా ఆశీర్వదించబడ్డారు. మీరు ఆలోచన చేయండి, గొప్పగా ఆశీర్వదించబడ్డారు. యోబు దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి ఆయన జీవితంలో అంత శ్రమ వచ్చినా మళ్ళీ అవన్నీ కూడా ఏమైనాయి? రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చినాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం మీరు ఒకటే ఒక తీర్మానం తీసుకోండి. మొదటిది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ, ఆయనను మనము ప్రేమించాలి. ఇంకొక చిన్న మాట నేను చెప్పి ముగించేస్తే, ఎందుకు ప్రేమించాలో తెలుసా? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అర్థమవుతుందా? ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ప్రేమిస్తున్నాం. మనం కాదు ఇనిషియేట్ తీసుకుంటుంది, ఆయనే తీసుకున్నాడు ఆల్రెడీ. అర్థమవుతుంది? ఇనిషియేట్ తీసుకోవడంలో మనకు బాగా ఈగో కదా. వాళ్ళే ఫోన్ చేయాలి, వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళే ప్రైజ్లాడ్ చెప్పాలి, ఇలాంటివి బాగుంటాయి. కానీ దేవునికి అట్లా ఏం లేదు. ప్రేమ ఉన్న చోట ఇలాంటివి ఏవి కూడా ఉండవు. ఆయనే మన కోసం దిగి వచ్చినాడు కదా. యేసుప్రభు ఏమంటాడు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలే, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. ఇనిషియేటివ్ ఎవరు తీసుకుంటున్నారు? దేవుడే తీసుకుంటున్నాడు. ప్రేమ ఉంది కాబట్టి ఆయనే మొదటి అడుగు వేస్తున్నాడు. ఆయన అడుగు వేసినా మనం అడుగు వేయలేని దుస్థితిలో మనం ఉన్నామంటే మనకు మించిన దౌర్భాగ్యులు భూమి మీద ఎవరు ఉండరు. అర్థమవుతుందా? ఆయన మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టడానికి తన మహిమను, తన ఘనతను అన్నీ వదిలిపెట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా మనం ఆయనను ప్రేమించలేకపోతున్నామంటే మనం ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. మన మనసు ఎంత భయంకరంగా ఉందో ఆలోచన చేయండి. ప్రేమిస్తున్న వారిని ప్రేమించడానికి ఏం రోగం నాకు అర్థం కాదు. చాలాసార్లు మనము మంది వెనుకబడుతూ ఉంటాం కదా. వాళ్ళు చూస్తలేరు, వాళ్ళు చేస్తలేరు అంటూ ఉంటాం. దేవుడేమో నీ వెనుకబడుతుంటే నువ్వే మంది వెనుకబడుతుంది. అందుకే నీకు దరిద్రం. నేను చెప్తున్నా, దయచేసి ఇక ఆపేసేయండి. చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ సంవత్సరము కొంచెం వెనక్కి తిరగండి. అర్థమైందా? వెనకాలే దేవుడు ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయనను మొదట ప్రేమించండి. ఆయనను మీరు మొదట ప్రేమించినట్లయితే మీ జీవితంలో అన్నీ సరిచేయబడతాయి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, మన సంఘం మొదటి ఆదివారంన మీరు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటిదంటే, దేవా
మీరు ఇచ్చిన మొదటిది ముఖ్యమైనటువంటి ఆజ్ఞను నేను పాటించడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను ఈ రోజు నుండి ఈ ఒక్క ఆజ్ఞ పాటించండి ఫస్ట్ చాలు. ఇదొక్కటి చాలు, రెండో తర్వాత చూద్దాం. ఇదొక్కటి మీరు నిజంగా దేవుని ప్రేమిస్తే మన జీవితాల్లో మనం అద్భుతాలు చూస్తాం. 2026 సంవత్సరం నిజంగా దేవుని యొక్క చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చబడాలన్నా, మీరు అనుకున్నటువంటి ప్రతిదీ మీ జీవితంలో జరగాలన్నా ప్రైమరీ బేసిక్ థింగ్ ఏంటంటే మీరు దేవుణ్ణి ప్రేమించడము నేర్చుకోండి. అర్థమవుతుంది? ఆ ప్రేమను వ్యక్తం చేయండి. అన్ని విషయాలు మీరు కొంచెం మీ అందరికీ మంచి తలకాయలే ఉన్నాయి, కొంచెం ఆలోచన చేయండి. నేను దేవుని ప్రేమిస్తున్నా అంటే నేనేం చేయాలి, నేను ఏ విధంగా నా ప్రేమను నేను వ్యక్తం చేయగలను. మీరు చేసి చూడండి. కొంచెం మనుషులను పక్కకు పెట్టేసేయండి కొన్ని రోజుల మటుకు. అర్థమైందా? దేవుని మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ మొదటి ఆజ్ఞను ఈ మొదటి ఆదివార దినాన మనం చేయడానికి తీర్మానము తీసుకుందాం. అదేంటిది? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో మన దేవుడైన ప్రభువుని మనము ప్రేమించాలి. అర్థమవుతుందా? ఈ ఆజ్ఞకు కనుక మీరు విధేయత చూపిస్తే దేవుడు మనల్ని చాలా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.